గల్ఫ్ దేశాల్లో తెలుగువారి పరిస్థితి రోజురోజుకి మరింత దయనీయంగా తయారవుతోంది. పొట్టచేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ నరకం చూస్తున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక శారీరక, మానసిక హింసకు గురవుతున్నారు. ఆరోగ్యం బాగలేకపోయినా పట్టించుకునే నాథుడు లేడు. తిన్నావా, ఉన్నావా అని అడిగేవారు లేరు. ఇటీవల ఒకరి తర్వాత ఒకరు తమ బాధను, ఆవేదనను వీడియో మెసేజ్ ద్వారా లోకానికి తెలియజేస్తున్నారు. తమను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. తాజాగా మరో బాధితురాలు తనను ఇండియాకు రప్పించాలని వేడుకుంటోంది. కడప జిల్లాకు చెందిన ఈ మహిళకు ఆర్థిక కష్టాలు వెంటాడటంతో 4 డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలని కువైట్ కు వెళ్లింది. ఏజెంట్ ను నమ్మి అక్కడ అడుగు పెట్టింది. కానీ అక్కడికెళ్లాక పరిస్థితులు మారిపోయినట్టు ఆమె తెలిపింది. ఏజెంట్ తనకు చెప్పిన పని కాకుండా వేరే పనిలో పెట్టారని, రోజు 2-3 బిల్డింగ్లు ఎక్కి దిగలేక నానా ఇబ్బందులు పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన ఆరోగ్యం బాగలేదని కన్నీళ్లు పెట్టుకుంది. తనను ఇండియాకు రప్పించాలని వేడుకుంది. గల్ఫ్ లో ఇలా కష్టాలు పడుతున్న వారు రోజుకొకరు వీడియో మెసేజ్ల ద్వారా తమ బాధను తెలియచేయటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నారా లోకేష్ ద్వారా శివ, వీరేంద్ర ఇండియాకు చేరుకున్నారు. ఏపీకి చెందిన మామిడి దుర్గ ఒమన్ దేశం వెళ్లి అక్కడ అవస్థలు పడుతూ ఉండడంతో ఆమెకు కూడా ఇండియాకు తీసుకొస్తానని లోకేష్ మాటిచ్చారు. తాజాగా కడపకు చెందిన ఈ మహిళను కూడా లోకేష్ ఆదుకుని స్వదేశానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తారని ఆసిద్ధ. ఇంటి దగ్గర చెప్పింది ఒక పని, ఈడికి వచ్చిన తర్వాత ఒక పని. సార్ ఇట్లా సంగతి, మాకు ఇట్లా చాలా అప్పులు ఉన్నాయి సార్ ఇంటికాడ, నాకు ఇంతే ప్రాబ్లమ్స్ ఉంది సార్, కాలు బాగాలేదు నాకు. ఇంటి దగ్గరేమో లేదు లక్ష్మి, అక్కడ పోయినాక ఇద్దరే మనుషులు అన్నాడు సార్. ఇక్కడ వస్తే కింద పైన 2 అంతస్తులు చేయాలి, మళ్ళీ నాకు ఇక్కడ వచ్చి ఎక్కి దిగే కొద్ది కాలు నొప్పి ఎక్కువ అయిపోయింది సార్. నాకు ఒకటే టార్చర్ సార్ ఆ ఇంట్లో. అందుకే బయటకు వచ్చేసిన. మళ్ళీ బయటకు వచ్చేసింటే మళ్ళీ ఇక్కడ కూడా వేరే వాళ్ళు అమ్మేయాలని చూసిండు సార్. ఇక్కడ ఏరే కాపీల వాళ్ళ దగ్గర ఉన్నాం సార్. మేము నడవ లేకున్నా సార్. ఇక్కడ చూస్తే అన్నం టయానికి పెట్టరు, ఏం పెట్టరు సార్. ఏమంటే వాళ్ళు పెట్టింది అది ఉంటాం సార్. మేము ఇక్కడ మాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు పోవడానికి అక్కడికి. ఇంటికాడ చూస్తే అమ్మ వాళ్ళకి పని లేదు, ఏం లేదు సార్. మా ఆయన గారు బెల్డర్ పని చేస్తారు. మాకు ఇల్లు కూడా లేదు సార్ ఉండడానికి. అసలు